ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారారు. అయినా ఆ గ్రామం దుస్థితి మారడం లేదు. దశాబ్దాలు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఆ గ్రామంలో బతుకులు ఆగిపోయాయి. వర్షాకాలం వచ్చిందంటే నడకదారి లేక వాగులపై ప్రమాదకర ప్రయాణాలు చేస్తూ నరకం అనుభవిస్తున్నారు. అంతేకాకుండా ఆ గ్రామానికి వెళ్లాలంటే వాగులు వంకలు దాటుతూ అవస్థలు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో పొంగుతున్న వాగులు దాటలేక ప్రాణాలు పోతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. మరి ఇంతకీ ఏంటి ఆ గ్రామం అనుకుంటున్నారా? అదే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గుండి గ్రామం. మరి ఆ గ్రామ ప్రజలు పడుతున్న అవస్థల గురించి ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ ఏంటో చూద్దాం. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో గుండి గ్రామం ఉంటుంది. అయితే దశాబ్దాలుగా ఆ గ్రామానికి రోడ్డు మార్గం లేదు. కారణం అక్కడ ప్రవహిస్తున్న గుండివాగే. 600 మంది జనాభా ఉన్న గ్రామానికి వెళ్లాలంటే పెద్ద వాగును దాటాల్సి ఉంటుంది. ఈ వాగుపై దశాబ్దం క్రితమే వంతెన నిర్మాణానికి 8.50 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు కేవలం పిల్లర్లు మాత్రమే పూర్తయ్యాయి. వంతెన నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో వరద కష్టాల నుండి గట్టెక్కలేక వరదలో వాగు దాటలేక 10 ఏళ్లుగా నరకం చూస్తూనే ఉన్నారు గుండివాసులు. చిన్నపాటి వర్షం వచ్చిందంటే చాలు గుండివాసులకు కష్టాలు మొదలవుతాయి. 3 కిలోమీటర్లున్న గ్రామానికి 30 కిలోమీటర్లు తిరిగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే అది మధ్యలోనే ఆగిపోయింది. కాలక్రమేణీ ఇప్పటికీ 3 సార్లు పనులు ప్రారంభించడం, బడ్జెట్ రాక ఆగిపోవడం, దీంతో బ్రిడ్జి నిర్మాణం అనేది గుండి గ్రామాల ప్రజలకు చిరకాల కోరికగా మిగిలిపోయింది. బ్రిడ్జి నిర్మాణానికి పనులు ఆగిపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ రాలేని దుస్థితి. దీంతో చేసేదేమీ లేక తాత్కాలిక రహదారిని ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా మొన్న కురిసిన చిన్నపాటి వర్షానికి వాగు కొట్టుకుపోయింది. బ్రిడ్జి తెగిపోవడంతో వ్యవసాయ పనులకు సంభవించిన యూరియా, పొటాషియం, విత్తనాలు, ఎరువులు తేవాలంటే 30 కిలోమీటర్లు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మా గుండి గ్రామం బ్రిడ్జి గురించి దాదాపు అందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. గుండి బ్రిడ్జి లేక మేము చాలా కష్టాలు పడుతున్నాము. దాదాపు 3 కిలోమీటర్లు దూరం ఉంది ఆసిఫాబాద్ నుంచి గుండి వరకు. దాదాపు వర్షాకాలం వస్తే మేము అటు నుంచి తిరిగి రావాల్సి వస్తుంది 27 కిలోమీటర్లు. ఈ గుండి బ్రిడ్జి లేక మేము తాత్కాలిక బ్రిడ్జి వంతెన వేసుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ అక్కడి నుంచి రావడం జరుగుతుంది ఆసిఫాబాద్కు. వర్షాకాలం వస్తే ఆ యొక్క బ్రిడ్జి అనేది తెగిపోవడం జరుగుతుంది. ఆ బ్రిడ్జి లేక మేము ఎన్నో కష్టాలు పడుతున్నాము. మేము ఆల్రెడీ ఎన్నో ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం, అన్నీ చేసినాము. కాకపోతే బ్రిడ్జి అనేది మాకు నిర్మాణం జరగడం లేదు. అది ఏం లోపమో ఏమో మాకు తెలియడం లేదు. కానీ కొద్దిగా దయచేసి రాజకీయ నాయకులు కొద్దిగా మమ్మల్ని పట్టించుకొని మా కష్టాన్ని అర్థం చేసుకొని దయచేసి మా గుండి బ్రిడ్జ్ యొక్క నిర్మాణం చేపట్టాలని మేము కోరుతున్నాము. మొన్న కురిసిన వర్షానికి తాత్కాలిక వంతెన కూడా తెగిపోవడం జరిగింది. ఇంకా రైతులు ఎరువులు తెచ్చుకోవడం కానీ ఇంకా మిగతా వ్యవసాయానికి సంబంధించిన సామాగ్రిని తెచ్చుకునేదే ఉంది. దయచేసి ఈ తాత్కాలిక వంతెన నిర్మించి మాకు శాశ్వత వంతెన కూడా నిర్మాణం చేపట్టాలని కోరుకోవడం జరుగుతుంది. బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం గతంలో చాలాసార్లు ఆందోళనలు చేసినా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తారు. అంతేకాకుండా అనేకసార్లు కలెక్టర్లకు వినతి పత్రం అందించిన ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. ఇక ఎన్నికలను కూడా బహిష్కరిస్తామని హెచ్చరించిన ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు వాపోతున్నారు. కొత్త పాలకులు రావడం, పనులు మొదలు పెట్టడం, కొద్ది రోజులు అయిపోయాక ఆ పనులు నిలిపివేయడం, ఇదే తంతు జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పాలకులు కుమ్మక్కై బ్రిడ్జి పనులను నెత్తనడకన సాగిస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వమైన వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని వేడుకున్నారు. రైతులకు మెయిన్గా ఈ మే, జూన్లో మనకు ఏదైతే వ్యవసాయానికి వాడుకున్నటువంటి యూరియా, డిఏపి, ఎరువులు మరియు ఫర్టిలైజర్లు చాలా అవసరం. ఈ యొక్క మెయిన్ సీజన్లోనే రైతులకు చాలా ఇబ్బందిగా అవుతుంది ఈరోజు. కాబట్టి దయచేసి ఈ తాత్కాలిక వంతెనేసి ఇంకా ఎన్ని రోజులు మేము నడవాలి? ఇలాంటి పరిస్థితి ఇంకా ఎందుకు? ఇప్పుడైనా అధికారులు తొందర మరి మొన్న సీతక్క కూడా ఇక్కడ వచ్చి నేను ఈ వారం రోజుల్లో పని మొదలు పెడతా అని చెప్పడం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు 3-4 నెలలైనా ఇప్పటి వరకు ఎటువంటి పని కూడా సాగలేదు. ఈ యొక్క
పని కూడా చేయడం లేదు కాబట్టి దీనిపైన అధికారులు స్పందించి ఈ గుండి గ్రామ ప్రజలకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్యకు ఈ ప్రభుత్వమైనా శాశ్వత పరిష్కారం చూపించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎన్నిసార్లు ధర్నాలు, ర్యాలీలు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఎన్నికల ముందు పాలకులొచ్చి చూసి బ్రిడ్జి నిర్మాణం చేస్తామని ఎన్నికలైపోయాక పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తమ బాధను పట్టించుకొని తర్వాత త్వరగా వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నారు.